వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు ఆల్రెడీ నేను నా బ్లౌజెస్ కలెక్షన్ అనేది చేశాను కదా ఒక వీడియో. అందులో ఒక బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ డిజైన్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ఒక లైన్ గీసాను కదా, అది ఎందుకంటే కింద ఏదైతే బార్డర్ అనేది కుట్టానో అంటే మనకి షుగర్ బీడ్స్, తర్వాత 2mm బీడ్స్, మళ్ళీ షుగర్ బీడ్స్ కుట్టి తర్వాత స్టోన్స్ అనేవి అంటించాను, కుందన్స్ అనేవి. ఆ వీడియో అనేది చేస్తే ఇంకా లెంతీ అయిపోతుంది. అందుకని నేను పీకాక్ అసలు ఎలా కుట్టుకోవాలి అనేది మెయిన్ కాబట్టి మనకి అది మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇలా ఫ్రీ హ్యాండ్తోని గీసేసుకున్నాను. మీరు ఒకవేళ ఇలా రాదు అనుకుంటే అయినా కూడా మీరు రెండు వైపులా అంటే 2 హ్యాండ్స్కి కూడా సమానంగా అనేది రాదు, మనం ఎంత నార్మల్గా బాగా వచ్చిన వాళ్ళకు కూడా. కాబట్టి మీరు నేను చెప్తాను కదా, స్టిక్కర్ ప్యాకెట్ది కానీ లేదా ఏదైనా అట్టముక్కలు అంటే దాన్ని ఇలా డ్రా చేసేసుకున్నది కట్ చేసుకున్నారనుకోండి, మీకు 2 హ్యాండ్స్కి సమానంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్కి కానీ ఇలా డాట్స్లా పెట్టుకుని ఆ లైన్స్ అనేవి గీసేసుకోండి. ఇది ఎందుకంటే మీరు బాగా దగ్గరగా చేసుకుంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది. దూరంగా కుట్టుకున్నారనుకోండి కొంచెం లైట్గా ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం, అది మీరు అలా కుట్టుకోవాలంటే అలా కుట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా ఓవరాల్గా. నేను ఇక్కడ యూజ్ చేసిన పెన్సిల్ని గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ అంటారు. ఒకవేళ మీలో ఎవరైనా ఇలాంటిది యూజ్ చేయాలి అనుకోండి, మీరు మెటీరియల్ షాప్లో దొరుకుతుంది, అక్కడ కనుక్కోండి ఒకసారి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పెన్సిల్ అనేది. తర్వాత ఇక్కడ నేను డ్రా చేస్తాను కదా, ఇప్పుడు మొత్తం ఏదైతే డ్రా చేశానో అదంతా కూడా జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ చైన్ స్టిచ్ అనేది మీలో ఎవరికైనా మగ్గం వర్క్తో వేయడం వచ్చు, అంటే మగ్గం నీడిల్ ఉంటుంది కదా, దాంతో వచ్చు అనుకుంటే దాంతో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా నార్మల్ నీడిల్తో ఈ విధంగా వేసుకోవాలి. ఆల్మోస్ట్ చైన్ స్టిచ్ అనేది చాలామందికి ఐడియా ఉంటుంది, చాలా ఈజీ అసలు. ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా చైన్ స్టిచ్ అనేది వేసేసాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ డ్రా చేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్ వైజ్గా నేను ఏదైతే లైన్ అనేది చెప్పానో ఆ లైన్ వైజ్గా మీరు ఈ వర్క్ అనేది చేసుకున్నారనుకోండి, మీకు వర్క్ కష్టం అనిపించదు, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో అది చేసుకున్నారు కదా, తర్వాత ఇక్కడ ముడికుట్టు అనేది కుట్టుకోవాలి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించాను ముడికుట్టు ఎలా కుట్టుకోవాలి అనేది. ఇక్కడైతే నేను 6 వరుసల దారాన్ని తీసుకుని ఆ 2 పెట్టెల్ని కలిపి ముడివేశాను. అంటే మనకి ఇక్కడ 12 లైన్స్ అనేవి వచ్చాయి. ఈ దారం అనేది దీంతో మనం ముడికుట్టు అనేది వేసుకుంటున్నాము. ఇదంతా కూడా ఫిల్ చేసుకోవాలి. లోపల ఏదైతే ఉందో డ్రాప్ షేప్ లాగా, ఆ డ్రాప్ షేప్ అంతా కూడా మనం ఈ ముడికుట్టుతో ఫిల్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి పైన పెటల్స్లా చిన్నగా కూడా డ్రా చేసాం కదా, అవన్నీ కూడా మనకి థ్రెడ్ వర్కే. తర్వాత మిగతాదంతా కూడా మనం బీడ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు లైన్ వైజ్గా చేసుకున్నారనుకోండి, మీకు అంత కష్టం అనిపించదు, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ పెటల్ ఉంది కదా, దీని వరకు మీరు ఫస్ట్ థ్రెడ్ వర్క్ చేసి దాన్ని ఫిల్ చేసేద్దాం పూసలు ఇవన్నీ అనుకున్నారనుకోండి, అలా మనకి ఏంటంటే అటు ఇటు కాకుండా అయిపోతుంది, మన టైం కూడా చాలా వరకు వేస్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏదైతే థ్రెడ్ వర్క్ ఉందో అదంతా కంప్లీట్ చేసేసుకోండి, తర్వాత బీడ్ వర్క్కి వెళ్ళండి. ఇలా మీరు టైం కూడా మేనేజ్ అవుతుంది అటు ఇటుగా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే. అలాగే ఏంటంటే చాలామంది స్కిప్ చేసేస్తున్నారు, స్టార్టింగ్లోనే జస్ట్ 30 సెకండ్స్ చూసి స్కిప్ చేసేస్తున్నారు. అలా అయితే మీకు ఏమీ అర్థం అవ్వదు కదా, ఈ పలానా డిజైన్ అనుకుంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కుడతారు. అంటే ఒక్కొక్కరు మీకు ఈజీగా ఉందా లేదా కష్టంగా ఉన్నదా అనేది వీడియో అంతా చూస్తే అర్థమవుతుంది. అంటే ఇదే డిజైన్ని వేరే వాళ్ళు కూడా కుట్టి చూపించవచ్చు మీకు, కానీ వాళ్ళు ఇంకొంచెం కష్టంగా చూపించవచ్చు కదా, అంటే మీకు అర్థం కానట్టుగా. కాబట్టి ఒకసారి ఫుల్గా వీడియో అనేది చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఒకటి ఉంది కదా, అది నేను జస్ట్ ఏంటంటే ముద్ద కుట్టు అంటాం కదా, ఆ కుట్టుతో కుడుతున్నాను నేను ఇక్కడ. ఇదైతే మాత్రం ఎందుకంటే నేను అప్పుడు మరి ఎందుకు కుట్టానని నాకైతే గుర్తులేదు. అది దగ్గరగా 1.5 ఇయర్ పైన అయిపోయింది ఆ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకుని. అదైతే నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన దాని మీద కాదు, క్లాత్ మీద నేను డిజైన్ చేసుకున్నాను, ఇలా ఫ్రేమ్ అది అటాచ్ చేసుకుని. ఒకవేళ మీలో ఎవరైనా సరే అలాంటి వాళ్ళు అంటే క్లాత్ మీద చేసుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది ఈ డిజైన్ అనేది. ఒకవేళ లేదు మేము క్లాత్ మీద కాదు
ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద కుట్టుకుంటాము అంటే ఈ సైడ్ హ్యాండ్స్కి జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ అనేవి మీరు ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి అక్కడ ఫ్రేమ్ ఫిట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీరు ఏ విధంగా జాయిన్ చేసుకోవచ్చు అనేది. తర్వాత అయిపోయిన తర్వాత వర్క్ అంతా అయిపోయాక మళ్ళీ మీ టైలర్కి ఇచ్చి జాయిన్ చేసేమంటే చేసేస్తారు. ఇక్కడ మిగతాదంతా చెప్పాను కదా, ఇక్కడ థ్రెడ్ వర్క్ అయిపోయింది. మిగతాదంతా కూడా బీడ్సే. మనం ఏదైతే ఖాళీ ఉందో ఖాళీ అంతా కూడా బీడ్స్ ఫిల్ చేసేయాలి. నేను ఎప్పుడు చెప్పే ప్రాసెస్ ఇది. ఒక 4 బీడ్స్ ఎక్కించుకోండి. తర్వాత నీడిల్ కిందకి దించేసి ఒక 2 బీడ్స్ ముందర నుండి నీడిల్ అనేది పైకి తీసుకోండి. మళ్ళీ ఇంకో 4 బీడ్స్ ఎక్కించుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మగ్గం వర్క్లో ఏదైతే లైన్గా ఉంటున్నాయో బీడ్స్ అనేవి ఇందులో కూడా మనకి అంతే నీట్గా వస్తాయన్నమాట. తర్వాత ఫస్ట్ చుట్టూరు అవుట్లైన్ అంతా కుట్టేశాను కదా, ఇప్పుడు మధ్యలో ఖాళీ అంతా కూడా మనకి ఎన్ని బీడ్స్ పడతాయి అనేది చూసుకుంటూ మొత్తం అంతా కూడా ఫిల్ చేసేయాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. నేను మీకు చూపించిన బ్లౌజ్లో ఏంటంటే సేమ్ కలర్, అంటే బ్లౌజు అండ్ తర్వాత శారీ కూడా ఒకటే కలర్ వచ్చింది. దానివల్ల ఏంటంటే మీకు అంత గ్రాండ్ అనిపించదు, అంటే ఓకేలే అన్నట్టుగా ఉంటుంది. కానీ మీకు ఏంటంటే మీకు శారీ ఒక కలర్, బ్లౌజ్ ఒక కలర్, ఆపోజిట్ కలర్స్ వస్తాయి కదా, అలాంటి వాటి మీద ఇది ట్రై చేశారనుకోండి చాలా బాగుంటుంది లుక్ అనేది. అలాగే ఏంటంటే ఓవరాల్గా చేసుకున్న తర్వాత మీకు లుక్ అనేది తెలుస్తుంది ఎంత గ్రాండ్గా ఉంది. అలాగే ఇది మీరు ఎవరు కూడా నార్మల్ నీడిల్తో చేసుకున్నారు అంటే ఎవరు కూడా నమ్మరు, అంత బాగుంటుంది. ఆ ఫినిషింగ్ అది కూడా నేను చెప్పిన మెథడ్స్ అనేవి ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంత మంచి బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గరే. అండ్ దీనికి నాకు అయిన కాస్ట్ కూడా చాలా తక్కువ. ఈ థ్రెడ్ ఉంది కదా, అది మనకి ఒక 20 రూపీస్ అలా పడుతుంది అంతే. అది కూడా ఫుల్ రీల్ కూడా అవ్వదు మనకి. తర్వాత ఇక్కడ హెడ్ పైన చూసారు కదా, నేను ఒక 2 mm బీడు, ఒక షుగర్ బీడు చొప్పున 3 కింద కుట్టాను. తర్వాత ఇక్కడ ముక్కు ఉంటుంది కదా, అక్కడ కూడా సేమ్ 2 mm బీడు, ఒక షుగర్ బీడు. నేను అది చెప్పే ప్రాసెస్లో ఇదంతా చెప్పేశాను. అందుకని మీకు ఏంటంటే మళ్ళీ అర్థమైందో లేదో అని మళ్ళీ చెప్తున్నాను. తర్వాత కింద లైన్స్ ఎలా కుట్టుకోవాలంటే చైన్ స్టిచ్ వచ్చు కదా, ఆ చైన్ స్టిచ్ అనేది 3 చైన్స్ అనేవి వేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఒక షుగర్ బీడ్ ఉంటుంది కదా, ఆ షుగర్ బీడ్ కుట్టుకోండి. మళ్ళీ ఇంకో 3 చైన్స్ అనేవి వేయండి. ఈసారి 2 mm బీడ్ కుట్టుకోండి. అంటే ఒక బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి, 2 mm బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి, 2 mm బీడ్ ఒకటి, ఇలా మొత్తం ఈ లైన్స్ అన్నీ కూడా ఫామ్ చేసేసుకోండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ బ్లౌజ్ అనేది. అలాగే ఎవరు కూడా నమ్మరు మీరే చేసేసుకున్నారు ఇంట్లోనే అంటే, అంత బాగుంటుంది. అండ్ మనకి దీనికి బయట కూడా చాలానే ఒక 2000 పైనే ఛార్జ్ చేస్తారు. కానీ మనం ఏంటంటే కొంచెం ఓపిక్గా కొంచెం టైం తీసుకుని మెల్లిగా కుట్టుకుంటే మీకు శ్రమ అనిపించదు, ఇంత మంచి బ్లౌజ్ కూడా రెడీ అయిపోతుంది. నేను ఎప్పుడూ చెప్పే ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఏం కుట్టుకున్నా అంటే బీడ్స్ కుట్టుకున్నప్పుడు అంటే బ్యాక్ సైడ్కి తిప్పేసి ముడి వేసుకుంటూ ఉండండి మధ్యలో కూడా. అంటే పీకాక్ అంతా కంప్లీట్ అయిపోయాకే ముడి వేసుకుంటాం అన్నట్టు కాకుండా మధ్యలో ముడి వేసుకుంటూ ఉండండి. అప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఒకటి తెగినా సరే మొత్తం బీడ్స్ అన్నీ పోకుండా ఉంటాయి. తర్వాత ఈ కింద కుట్టిన బీడ్స్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది, ఒకసారి చూడండి. తర్వాత ఈ ఓవరాల్ బ్లౌజ్కి మనకు ఒక 100 రూపీస్ కంటే తక్కువ అయిందంటే పైన వర్క్ అంతా కూడా. కింద ఈ బీడ్స్ ఏవైతే కుట్టానో మొనాలిసా బీడ్స్ అవి కొంచెం కాస్ట్ ఉంటాయి. అవి నాకు 60 రూపీస్ వరకు పడినాయి. అలాగే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.